ఫేక్ ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఫేషియల్ రికగ్నిషన్ పథకాన్ని అమలు చేయబోతుంది. ఇక ఫేషియల్ రికగ్నిషన్ పథకం ద్వారా సాంకేతికంగా పూర్తి స్థాయిలో మొహాన్ని గుర్తించడం ద్వారా ఇక సరైన లబ్ధిదారులకు ఈ పెన్షన్లు అందే అవకాశం కనిపిస్తుంది. వృద్ధులు, దివ్యాంగులు అలాగే వితంతు మహిళలకు అందే పెన్షన్ సంబంధించి ఇప్పటికే చాలా అవకతవకలు చోటు చేసుకుంటున్న సందర్భంలో ఈ ఫేషియల్ రికగ్నిషన్ అంటే మొహాన్ని గుర్తించడం ద్వారా సరైన లబ్ధిదారులకు అందించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం ఇక వృద్ధులకు నెలకు 2016, దివ్యాంగులకు 4016 రూపాయల పెన్షన్ అందిస్తుంది. దాదాపు 42,96,000 మంది అంటే సుమారుగా 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుంది. వేలిముద్రలు సరిపోకపోవడంతో అధికారులు ఓకే చేస్తేనే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు వేలిముద్రలు తీసుకొని మాత్రమే పంపిణీ చేస్తున్నారు. త్వరలో ఫేషియల్ రికగ్నిషన్తో ఈ పెన్షన్ల పంపిణీ ఉండబోతుంది. తద్వారా ప్రతి నెల పెన్షనర్ ఫోటోలు తీసి లబ్ధిదారులకు ఇప్పటివరకైతే డబ్బులు పంపిణీ చేశారు. ఇక నుంచి జెన్యూన్గా అంటే పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు సరైన లబ్ధిదారులకు ఎట్లాంటి అవకతవకలు లేకుండా పక్కదారులు పట్టకుండా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగబోతుందని ప్రభుత్వం భావిస్తోంది. మా ప్రతినిధి శ్రీశైలం మనతో ఉన్నారు. శ్రీశైలం, ఫేషియల్ రికగ్నిషన్ అంటే ముఖాన్ని గుర్తించడం ద్వారా సరైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి ప్రణాళికలు చేస్తుంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణలో ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ప్రత్యేక యాప్ రూపొందిస్తుంది. వచ్చే నెల లేదా జూన్ నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఆసరా పథకం కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఇక మలేరియా, HIV బాధితులు, డయాలసిస్ చేయించుకునేవారు, ఇలా మొత్తం 42.96 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ అవుతున్నాయి. సాధారణ పెన్షన్లకు నెలకు 2016, దివ్యాంగులకు నెలకు 4016 ఇస్తున్నారు. ప్రస్తుతం వేలిముద్రలు తీసుకొని పెన్షన్లు అందిస్తున్నారు. చాలా మందికి వేలిముద్రలు సరిపోనందున గ్రామ కార్యదర్శులు, పోస్ట్ మాస్టర్లు, ఇక బిల్ కలెక్టర్ల ధృవీకరణ మేరకు సాయం అందిస్తున్నారు. ఈ విధంగా లోపభూయిష్టంగా ఉందని, అక్రమాలు జరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ముఖ గుర్తింపు విధానం తేవాలంటూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక యాప్ ద్వారా అమలు చేయనుంది. దీని ప్రకారం ప్రతి నెల పెన్షనర్ల ఫోటోలు తీస్తారు. నిజమైన లబ్ధిదారుకి ధృవీకరణ అనంతరం పెన్షన్ పంపిణీ చేస్తారు. సో ఈ యొక్క నిర్ణయంతో అక్రమంగా పోతున్నటువంటి అనర్హులకు సంబంధించినటువంటి పెన్షన్లను ఆపొచ్చు. రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంత ఆదాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అర్హులైనటువంటి నిజమైనటువంటి వారికి మాత్రమే పెన్షన్ బదిలీ చేయడానికి, పెన్షన్ ఇవ్వడానికి, నేరుగా వాళ్ళ ఫోటోలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది రామ్దాస్. సో దీంతో కొంత అనర్హులను ఏరిపారేసే అవకాశం ఉంటుంది. కొంత బోగస్ పెన్షన్దారులను ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది రామ్దాస్. సో మరి ఇటువంటి ముఖాన్ని ఫోటో తీసి ఆ యొక్క ముఖం ద్వారా ఫేషియల్ ద్వారా గుర్తించేటువంటి యాప్ కనుక, ప్రత్యేకంగా ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం కనుక మరి ఎంతవరకు అమలవుతుంది, 100కి 100% మరి రిజల్ట్ ఉంటుందా లేదా అనేది భవిష్యత్తులో చూడాలి. బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందుకేసి ఒక కొత్త నూతన ఒరవడికకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రామ్దాస్. రైట్, ఎస్. సో ఆసరా పెన్షన్ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిజమైన లబ్ధిదారులకే పెన్షన్లు అందేలా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.